హాయ్ హలో వెల్కమ్ టు శ్రీవాణి బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ అయితే సూపర్ మార్కెట్ బ్లాగ్. సో ఏమేమి తీసుకొచ్చినాం అనేది ఇప్పుడే కడుక్కొని లేచిన. ఎండలో పోయొచ్చే వరకు నాకైతే ఘోరం అయిపోయింది. సో అందుకోసమనే ఇప్పుడే కడుక్కొని లేచి సామాన్ అయితే ఓపెన్ చేసినాం. ఇంకా నాకన్నా ఎక్కువ ఇంట్రెస్టింగ్ చుట్కీ బాబుకే ఉంది. చూడండి వాడే చేస్తున్నాడు అన్నీ. నూనె ప్యాకెట్ వాళ్ళ కొడతాడో ఏమో. ఇంక ఇవైతే మన సామాన్లు. నేను సూపర్ మార్కెట్కి ఎప్పుడు వెళ్ళను, మా హస్బెండ్ వెళ్ళి తీసుకొస్తాడు. కానీ ఇప్పుడు వీడియో షూట్ చేసుకుందామని పోయినా. సో సబ్స్క్రైబ్ టు శ్రీవాణి బ్లాగ్స్. సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఇంకా నచ్చితే లైక్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఎక్కువ లెంత్ ఉండదు వీడియో. సింపుల్గా మన ఇంట్లో సరుకులు ఏమేమి తీసుకుంటాం అనేది అయితే వీడియో షూట్ చేసిన. మ్యాక్సిమం నా వల్ల అయినంత. సబ్స్క్రైబ్ టు శ్రీవాణి బ్లాగ్స్. ఇంకా మేమైతే సూపర్ మార్కెట్కి అయితే వచ్చినాం. ఇంకా నాకన్నా ముందు నడుతాడు మా సారు, నాకన్నా ముందే నడుతాడు. ఇంకా సామాను కూడా తీసుకోవడం స్టార్ట్ చేశాను. నేను వీడియో తీస్తున్నా, ఆయననే నన్ను ఇబ్బంది పెట్టాడు పాపం మా బుజ్జి బంగారం. ఏదైనా ఆయననే తీసుకుంటాడు. నేనైతే షాంపూ చూస్తున్నా, ఏ షాంపూ తీసుకోవాలని. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలని నాకు ఉంటుంది. కానీ చూస్తున్నా, అందుకే ఏమేమి షాంపూస్ ఉన్నాయని సెర్చ్ చేస్తున్నా. నేనైతే డవ్ యూజ్ చేస్తాను నార్మల్గా అయితే. ఇప్పుడు ఏం తీసుకుందామని ఆలోచిస్తున్నా. ఇంకా ఆయన పని ఆయనే చేసుకుంటున్నాను. నువ్వు ఏమన్నా చేసుకో, నీతో నాకు సంబంధం లేదు, నేను వచ్చిన పని నేను చేసుకుంటా అని ఆయన పని ఆయన చేసుకుంటుండు. అన్నీ చూస్తుండే ఆయన కూడా. మైసూర్ శాండల్ సోప్స్ వాడతాము. ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా అని తీసుకున్నాడు. చూస్తుండు. ఇంకా కోల్గేట్ అవన్నీ కరెక్ట్ మంత్కి సరిపడా తీసుకుంటాము. ఎవ్రీ మంత్ చాయ్ టీ పౌడరు కానీ షుగర్ కానీ ఇవన్నీ ఇంట్లో సరుకులు నార్మల్గా. నేనైతే సూపర్ మార్కెట్ అంతా వీడియో తీస్తున్నా. ఇంకా ఆయన పని అయితే ఆయన చేసుకుంటుండు. పిల్లలకి స్నాక్స్ అని చూస్తుండు. అప్పడాలు తీసుకోవాలని అంటే చూస్తుండు. తీసుకొని వద్దా అని. నేను తీసుకునే కాక సేమ్ ప్యాకెట్, బట్ ఆయన తీసుకున్న సాటిస్ఫాక్షన్ ఆయనకనే అట్లా చేస్తాడు. ఆయననే అన్నీ తీసుకుంటాడు, మనకి ఎక్కువ ఏం తెలియదు. తీసుకుంటుండు. ఇవేం రకం అవేం రకం అని చూస్తుండు. మనం ఇంకా వీడియో తీసుకోవడమే మన పని. ఆయన పని ఆయన చేసుకుంటే మన పని మనం తీసుకోవాలి కదా, అంతే కదా. చూడండి. అయితే మీరు అందరు అనుకోవచ్చు, మరి చుట్కీ బాబు ఏరి రాలేదు అని వీడియోలో కనిపిస్తలేరు. యాక్చువల్గా వాళ్ళని తీసుకురాలేదు, మా మమ్మీ దగ్గర నుంచి మేమిద్దరమే వచ్చినాం. ఇద్దరు మా మమ్మీ డాడీ దగ్గర, వాళ్ళు మంచిగా ఉన్నారు. ఇంక ఉల్లిగడ్డలు తీస్తుండు. నేను అట్లా షాంపిల్కి ఒకటి వేద్దామని వేస్తున్నా అని ఆయన తీసుకుంటాడు. అన్నీ ఏరుకుంటా తీస్తాడు. మనకి ఎక్కువ అంతగానం తెలియదని ఆయనే చేస్తుండు. నేను వీడియో తీస్తున్నా. శాంపిల్కి అట్లా ఒకటి వేసిన, ఏరుతుండ అన్నీ. మంచోడు పాపం. ఎక్కువ ఇబ్బంది పెట్టాడు నన్ను. ఇంకా నేనైతే ఇక సూపర్ మార్కెట్లో ఓన్లీ ఇంట్లోకి సంబంధించిన గ్రాసరీస్ కాక చెప్పులు, బ్యాగులు ఇక్కడ మనకు దగ్గర ఉన్న సూపర్ మార్కెట్లో అవన్నీ కూడా ఉంటాయి. నేనైతే ఇక మనకు సంబంధించినవి ఉన్నాయంటే మనకు అన్నట్టు పోతుంది, అటే పోతుంది. నేను బ్యాగ్స్, చెప్పులు అవి చూస్తే మా హస్బెండ్ ఇంకా మా వారు ఏమంటుండంటే, ఎక్కువ చూడకు, వీటిని ఎక్కువసేపు చూడకు, బుర్ర ఖరాబ్ అవుతుంది అని అంటాను. ఎందుకంటే మళ్ళీ తీసుకోమంటా అని. ఇక్కడ అన్నీ ఉంటాయి, హీటర్స్, లంచ్ బాక్సెస్, అవన్నీ పిల్లలకు సంబంధించినవి. ఇంకా బర్త్డే ఐటమ్స్ కూడా ఉంటాయి. అవి అన్నీ ప్లేట్స్, బట్టల బ్రష్లు ఇవన్నీ ఉంటాయి. ఓన్లీ ఉప్పులు పప్పులు కాకుండా ఇవన్నీ పిల్లలకు ఆడుకునేవి కూడా. ఇవి కూడా వీడియో తీస్తున్నాయి. వీటిని కూడా ఎక్కువసేపు చూడకంటుండే, ఏమైనా తీసుకోమంటా అని. ఎందుకంటే మా వాళ్ళకి ఇప్పటికే ఫుల్ ఉన్నాయి. ఒక రోజులో ఖరాబ్ చేసేస్తారు అంతే. హ్యాండ్ బ్యాగ్స్, పిల్లల లంచ్ బాక్సెస్, బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఏదైనా నేను కొత్త వస్తువు కడుకోయినా వచ్చిన పని చూడు అని అంటుండు మా హస్బెండ్ అయితే ఇంకా నన్ను. ఎందుకంటే తీసుకొని మళ్ళీ వీటిని పాడు చేసుడు తప్ప ఏం లేదు. పిల్లలు అస్సలే ఉంచరండి ఏ వస్తువు తీసుకున్నా. ఇంకా నాకైతే ఆ బాటిల్ మీద కన్ను పడ్డది. ఏ బాటిల్లో మీకు అర్థమై ఉంటుంది, వీడియోలో చూపిస్తా. అది క్యూట్ అనిపించింది. మా చిన్న బాబుకి చుట్కీయానికి తీసుకుందాం అనుకున్నా కానీ చూస్తున్నాయి. ఇక ఆయన పని ఆయన వేసుకుంటుంటే, పొల్ల నువ్వేమన్నా వేసుకోయా అని. ఇక నేను సూపర్ మార్కెట్ అంతా తిరుగుతున్న వీడియో తీసుకొని. కానీ ఇంకా బాటిల్ అయితే నాకు నచ్చింది. చుట్కీ బాబుకి తీసుకుందాం అనుకున్నా. చూడండి ఎంత క్యూట్ ఉందో. చూడంగానే ఇట్లా మంచిగా అనిపించింది. వాడు కూడా ఇట్లా సంబరపడతాడు తీసుకుందాం అనుకున్నా. కానీ ఇంకా ఫైనల్లీ ఇంటికి వచ్చి ఓపెన్ చేసేసినాం. ఇంకా పిల్లలకి బిస్కెట్లు నార్మల్గా ఏమేమి తీసుకుంటాం ఇంట్లోకి అవే. ఇక వాడికైతే ఎక్కలేని ఎక్సైట్మెంట్ కొత్త అన్నీ చూస్తే.
ఇక ఎట్లుంటుంది పిల్లల సంగతి చూడు ఎంత ఇంట్రెస్ట్ ఉందో. నాకన్నా ఎక్కువ వానికే ఇంట్రెస్ట్ ఉంది. నేను ఇక ఓపెన్ చేసి అన్నీ సర్దుదామని తీసిన. ఇక వాడు చూడు రియా మా మమ్మీ అన్నీ పెట్టిందని. మీ పిల్లలకైతే హిమాలయ బేబీస్ అయితే చిన్నప్పటి నుంచి ఎందుకో ఈ సూప్ అస్సలే మార్చబుద్ధి కాదు. ఇదే పెట్టుతా వాళ్ళకి ఏదేమైనా. ఇంకా మేము మైసూర్ శాండిల్ యూజ్ చేస్తాం. ఇంకా సర్ఫ్ ఎక్సెల్గా అవన్నీ దంతకాంతి ఇక పిల్లలకి స్నాక్స్ కోసమని ఇవే మంత్లీ గ్రాసరీస్ ఇవే తీసుకుంటాం. నార్మల్గా ఇడ్లీ రవ్వ అవన్నీ ఉల్లిగడ్డలు ఏముంటాయి ఇక నార్మల్గా కొన్నే తీసుకొచ్చినాం ఈసారి. ఇంకా నూనె ప్యాకెట్లు ఎక్కడ వల్ల కొడతాడో అని నాకైతే ఘోరంగా భయం అవుతుంది. వాడైతే మంచి స్మైల్ చేస్తున్నాడు. నేను వీడియో తీస్తే మంచిగా కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇక డర్మికుల్ మా హస్బెండ్ ఇక ఆయనకు సబ్స్క్రైబ్ శ్రీవాణి వ్లాగ్.